స్వచ్ఛంద చైర్మన్ పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ ఓవరాల్ గా అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. మరి ఈ రివ్యూలో నాతో పాటు టీడీపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి గౌరవనీయులు తేలా శ్రీనివాస్ గారు, జనసేన ఫ్లోర్ లీడరు బీశెట్టి వసంతలక్ష్మి గారు, అదేవిధంగా బీజేపీ ఫ్లోర్ లీడరు గంకాళ కవిత గారు, ఇంకా సీనియర్ కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అడిషనల్ కమిషనర్స్, సిఎంఓహెచ్ గారు, ఇంజనీరింగ్ విభాగం నుంచి కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున మనందరికీ తెలుసు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ఏదైతే జాతీయ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్, ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం, స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలపడం కోసం స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. జనవరి మాసం నుంచి ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయిలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల వరకు, ఒక గ్రామ సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పాల్గొంటూ ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వాములు చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా దీనిలో పాల్గొనే విధంగా ఇప్పటికే మరి దాదాపు 100 శాఖలు, 100 డిపార్ట్మెంట్ సంబంధించి నోడల్ ఆఫీసర్స్ ని నియమించుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా కొన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, కేపీఐస్ ని మనం అందించడం, టైమ్ లైన్స్ ని ఫ్రేమప్ చేసుకుని కొన్ని గోల్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేసే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి నెలా చేపట్టేటటువంటి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి మనం థీమ్స్ కూడా 12 నెలలకి 12 థీమ్స్ ని పెట్టుకుని మనం పనిచేస్తున్నాం. ఈ నెల మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించుకోవటం, ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ మీద మనం థీమ్ ని ఏర్పాటు చేసుకుని దానిపైన ఈ నెల మొత్తం కూడా కార్యక్రమాలని రాష్ట్రంలో ఉన్నటువంటి 123 అర్బన్ లోకల్ బాడీస్ యుఎల్బీస్, అదేవిధంగా 13,000 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మార్చి నెలలో ఈ ప్లాస్టిక్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వీటి మీద పనిచేయటం ఈ నెలంతా కూడా జరుగుతూ ఉంది. జీవీఎంసీకి సంబంధించి మరి ప్రతిరోజు దాదాపుగా 1100 టన్నుల చెత్త ఏదైతే విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం ప్రాంతం నుంచి ఏదైతే వస్తుందో దానిని ఏ రోజు చెత్తని ఆ రోజు ప్రాసెస్ చేయడం కోసం మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవతో మరి విశాఖపట్నానికి దగ్గరలోనే మనం ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్లాంట్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15 మెగావాట్ల విద్యుత్ ని అది నిరంతరాయంగా అక్కడ విద్యుత్ ఉత్పాదన అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా దాదాపు 1100 టన్నుల చెత్తని అక్కడ ప్రాసెస్ చేసి 15 మెగావాట్ల విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ముందు చూపుతో ఈ ప్లాంట్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టడం వల్ల ఇవాళ ఈ ప్లాంట్ అనేది జిందాల్ సంస్థ ఏదైతే నిర్మించిందో ఈ ప్లాంట్ మనకు అందుబాటులోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని మనం ఏదైతే అనుకుంటామో దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. అదే గనక ఇవాళ అందుబాటులో లేకపోతే విశాఖపట్నంలో మహానగరంలో గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో నుంచి వచ్చేటటువంటి ఈ 1100 టన్నుల చెత్త ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎక్కడికక్కడ డంపింగ్ యార్డులకు చేరేటటువంటి పరిస్థితి. దాని నుంచి ఒక
శాశ్వత పరిష్కారాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి అందించడం, అదేవిధంగా చెత్త మీద పన్ను వేసినటువంటి గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా దాన్ని ఈ రోజున చెత్త కుండీలో విసిరేశారు. చెత్త మీద పన్ను వేసి దాదాపు 85 లక్షల టన్నుల చెత్తని మన రాష్ట్రంలో ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి విశాఖపట్నానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చెత్త మొత్తాన్ని కూడా డంపింగ్ యార్డ్లో వదిలేసి వెళ్ళిపోతే ఈ రోజున ఆ లెగసీ వేస్ట్ ఆ చెత్తనంతా కూడా క్లియర్ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 43 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్తను ఇప్పటికే దాదాపుగా క్లియర్ చేయడం జరిగింది. ఇంకా కేవలం 2 లక్షల చిల్లర మాత్రమే 2 లక్షల టన్నుల చిల్లర మాత్రమే ఇంకా మిగిలి ఉంది. దాన్ని కూడా మొన్నే డ్రోన్ సర్వే కూడా చేసి ఆ చెత్తను కూడా పూర్తిగా క్లియర్ చేస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఈ స్వచ్ఛతా ఉద్యమం వల్ల విశాఖపట్నం నగరానికి దగ్గరలో ఉన్నటువంటి 43 ఎకరాల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని పూర్తిగా క్లియర్ చేయటమే కాకుండా ఆ ల్యాండ్ ని ఆ భూమి మొత్తాన్ని కూడా మళ్ళీ రీక్లెయిమ్ చేసి అక్కడ ఒక గ్రీన్ బెల్ట్ మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా అక్కడ శ్రీకారం చుట్టాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ప్రత్యక్ష నిదర్శనం విశాఖపట్నంలో మేము క్లియర్ చేస్తున్నటువంటి ఆ డంపింగ్ యార్డ్. ఈ ప్రభుత్వం కనుక అటువంటి చొరవ చూపించకపోయి ఉంటే ఇంకా అక్కడ ఇంకా కొన్ని లక్షల టన్నుల చెత్త పేరుకుపోయి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడేది. డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలపాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష. రాష్ట్రంలో ఎక్కడా కూడా డంపింగ్ యార్డ్ అనేది కనపడకూడదు. ఉన్నటువంటి డంపింగ్ యార్డ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసి వాటిని గ్రీన్ స్పేసెస్ గా, అవి పార్క్స్ గా కానివ్వండి, గ్రీన్ బెల్ట్స్ గా కానివ్వండి, మొక్కలు నాటి వాటన్నిటినీ కూడా గ్రీన్ స్పేసెస్ గా మార్చాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానిలో భాగంగానే విశాఖపట్నంలో 43 ఎకరాల భూమిని చెత్తతో నిండినటువంటి భూమిని వాళ్ళ పచ్చగా మారుస్తా ఉన్నాం. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రారంభిస్తా ఉన్నాం. నేను కూడా కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాను. అంతేకాకుండా చెత్త నుండి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం ఇవాళ విశాఖపట్నం మహానగరంలో దాదాపుగా ఒక 6-7 చోట్ల RRR సెంటర్స్, ఏదైతే మనం రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్స్ అంటాం, రీసైక్లబుల్స్ ని వేరు చేసి వాటి ద్వారా మనం సంపద సృష్టించే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రీసైక్లింగ్ అనేది పెద్ద ఎత్తున ప్రతి దేశంలో కూడా చేపడుతూ ఉన్నారు. సర్క్యులర్ ఎకానమీ అనేది ఇవాళ ప్రతి దేశంలో కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఒక విధానంగా మారిపోయింది.